విస్తారమైన సబ్బుతో శుభ్రంగా స్నానం చేసి ఫ్రెష్ అయిపోయిన అనుకుంటున్నావేమో. ఇర్మియా గ్రంథకర్త ద్వారా దేవుడు ఏమంటాడు తెలుసా? 2వ అధ్యాయము 22వ వచనంలో, క్షారముతో కడిగినను, విస్తారమైన సబ్బుతో కడిగినను నీవు చేసిన పాపము, నీ యొక్క దోషము, నువ్వు చేస్తున్నటువంటి దుష్ట క్రియలు, లోక సంబంధించినటువంటి ఆలోచనలు, పాపము మరకవలె అలాగే ఉందని హెచ్చరిస్తూ ఉన్నాడు. దావీదు మహారాజు ఒకసారి బెత్షెబాతో పాపం చేసి శుభ్రంగా స్నానం చేసి ఫ్రెష్ అయిపోయిన అనుకున్నాడు. రాత్రి వచ్చి హెచ్చరిస్తూ ఉంటే భుజాలతో అనుకుంటున్నాడు. ఇలాగా ఈరోజు నీ పరిస్థితి కూడా అదే. నీ సంఘంలో నీ సేవకుడు ఎన్నిసార్లు వాక్యం ద్వారా గద్దించినా ఈ పాపాలను మానకుండా నన్ను కాదులే అని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రియ సహోదరులారా, యేసయ్యే ఒకసారి స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం చూస్తూ ఉంటే లవొదికయ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ క్రియలు నాకు తెలుసు, నువ్వు వెచ్చగైనా ఉండు, చల్లగైనా ఉండు, నులివెచ్చగా ఉంటే నా నోటి నుండి నిన్ను ఉమ్మి వేసేస్తానంటున్నాడు. జాగ్రత్త.